హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 9th క్లాస్ హిస్టరీలో ఉన్నటువంటి నాజిజం హిట్లర్ ఉన్నతి అనేటువంటి ఒక లెసన్ లో ఒక పార్ట్ ని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆ లెసన్ లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ని ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. నాజీ యొక్క ప్రపంచ వీక్షణాన్ని ఈ పాఠంలో మనకి ఇవ్వడం జరిగింది. సో అంటే నాజీల యొక్క దృష్టిలో మరి జర్మన్ ప్రపంచం అంటే జర్మన్ అనేటువంటి ఒక రాజ్యంలో మరి వీళ్ళ యొక్క పాలన అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత ఈ నాజీల దృష్టిలో ఎలా ఉంది అక్కడ లోకం అనేటువంటిది మనకు చూపించడం జరిగింది. సో మనం నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటి హిట్లర్ కోణాన్ని చూసాం. మరి నాణ్యానికి రెండో వైపు ఉన్న హిట్లర్ కోణం ఏంటో చూసుకుంటే నాజీ భావజాలం ప్రపంచం పట్ల హిట్లర్ దృష్టికోణానికి సరితూగుతుంది అని అడుగుతున్నాడు. అంటే నాజీల యొక్క భావజాలం ఏమైతే ఉందో ఇది హిట్లర్ యొక్క దృష్టికోణానికి సరితూగుతుందట. ఎలాగా? దీని ప్రకారం ప్రజలలో సమానత్వం లేదు. అంటే వీళ్ళ కంటికి కనిపించేటువంటి ప్రజలందరినీ ఒకే రకంగా చూడాల, అంటే సమానత్వం అనేటువంటిది లేదు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కొంతమందిని అతను విడగొట్టాడు. అందులో ఏం కనిపిస్తుంది మనకి అంటే జాత్యాహంకార ధోరణి కనిపిస్తుంది. ఏంటి జాత్యాహంకార ధోరణి అంటే ఏంటనేది చూసుకుంటే ఆల్రెడీ అంతకుముందు మనం చూసుకున్నాం. కమ్యూనిస్టులను, జిప్సీలను, యూదులను ఇతను జాతి వ్యతిరేకులుగా చూడటం మొదలు పెట్టాడు. సో ఇక్కడ నీలి కళ్ళు గల అందంగా ఉండే నార్డిక్ జర్మన్ ఆర్యన్లు అగ్రస్థానంలో ఉన్నారు. అతని దృష్టిలో నార్డిక్ జర్మన్ ఆర్యన్లు అగ్రస్థానంలో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా జర్మనీకి సంబంధించిన వారు, జర్మనీ సంతతికి సంబంధించిన వారు, జర్మనీ యొక్క బిడ్డలు అని భావించాడు. మరి ఎవరిని ఇతను తన వారు కాదనుకున్నాడు అంటే యూదులను కడజాతి వారిగా చూశాడు. జాతి వ్యతిరేకులుగా, ఆర్యుల యొక్క బద్ధ శత్రువులుగా పరిగణించాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే హిట్లర్ యొక్క జాత్యాహంకార ధోరణి ఎవరిని పోలి ఉంది అంటున్నాడు. చార్లెస్ డార్విన్ అండ్ హెర్బర్ట్ స్పెన్సర్ వంటి మేధావుల నుంచి సంక్రమించింది అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే మరి చార్లెస్ డార్విన్ ఏం చెప్పారు? జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. ఏంటి జీవ పరిణామ సిద్ధాంతము అంటే జీవి మరి కోతి నుంచి ఆవిర్భవించి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి మానవుడు ఏర్పడ్డాడు. అంటే పరిణామం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ పరిణామంలో సహజ ఎంపిక భావన అనేటువంటి దాన్ని అక్కడ మనకి చెప్పడం జరిగింది. ఈ సహజ ఎంపిక భావన ద్వారానే మొక్కలు, జంతువుల యొక్క ఆవిర్భావాన్ని మనకి ఎవరు చెప్పారు అంటే డార్విన్ చెప్పాడు. సో దాన్నే మనం డార్వినిజం అని కూడా చెప్తాం. సో దాని తర్వాత హెర్బర్ట్ స్పెన్సర్ వచ్చాడు. హెర్బర్ట్ స్పెన్సర్ ఏం చెప్పాడు అంటే బలవంతులదే మనుగడ అనేటువంటి ఒక ఆలోచనని జోడించాడు. అంటే ఈ ప్రపంచం పరిణామ క్రమంలో ఎన్నో రకాల మొక్కలు, ఎన్నో రకాల జంతువులు పుట్టాయి. కానీ అవన్నీ ప్రజెంట్ మనుగడలే లేవు. ఏమైతే బలంగా ఉన్నాయో, ఏమైతే ప్రకృతిలో వచ్చినటువంటి మరి ఏమైతే కష్ట నష్టాలని భరించినాయో ఆ మొక్కలు మాత్రమే మనుగడని సాగించాయి. అంటే ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే ఇతరులను అణగదొక్కారో వాడు మాత్రమే బలవంతుడుగా ఉన్నాడు, వాడొక్కడే జీవించగలిగాడు అనేటువంటి ఆలోచనని హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పారు. సో ఇక్కడ మనకి మారగల జాతులు అంటే మా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగల జాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తాయి. అంటే ఏంటి? ఎటువంటి మార్పులు రాని, ఆ మార్పులకు అనుగుణంగా మారాలి. ఆ మొక్క మారి వేడొచ్చినప్పుడు తను వేడిగా ఉండాలి, చల్లదనం వచ్చినప్పుడు తను చల్లగా మార్చుకోగలగాలి. అలా ఎవరైతే వాతావరణ పరిస్థితులకు మారినాయో ఆ జాతులు మాత్రమే భూమి మీద మనుగడ సాగించినాయి. కాబట్టి డార్విన్ ఇక్కడ ఏమన్నాడు అంటే సహజ ఎంపిక అంశంలో మానవుల యొక్క జాతులను ప్రస్తావించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆయన చెప్పింది ఓన్లీ మొక్కలు, జంతువుల గురించి మాత్రమే ఈ సహజ ఎంపిక భావన అనేది. కానీ వీళ్ళు ఏమని ఆలోచించారు అంటే
ఇక్కడ ఈయన యొక్క ఆలోచన ప్రకారం, అంటే అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆలోచన ప్రకారం మొక్కలు జంతువుల తర్వాత మనుషులు కూడా, ఇక్కడ ఏంటి, బలవంతంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, అంటే బలవంతంగా ఎవడైతే తన ఇతర రాజ్యాలను ఆక్రమించుకోగలడో, ఇతర రాజ్యాల పట్ల తన పెత్తనం చేయగలడో వాడు మాత్రమే మనుగడ సాగించగలడు, ఆ రాజ్యం మాత్రమే మనుగడ సాగించగలదు అని అతను వారి యొక్క భావనల నుంచి వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి హిట్లర్ యొక్క రహస్య పుస్తకం, మరి హిట్లర్ సీక్రెట్స్ బుక్ అనేటువంటిది, అంటే హిట్లర్ రాసినటువంటి బుక్ మరి తర్వాత ప్రచురితమైంది ఇది, ఏది మీన్ క్యాంప్ తర్వాత. సో దీనికి ముందు మాట రాసినటువంటి టెల్ఫోర్డ్ టేలర్, ఈయన మరి న్యూరెంబర్గ్ లో మరి విచారణ ట్రిబ్యునల్ పెట్టినప్పుడు అక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఏమన్నాడు అంటే, భూమి ఎవరి సొంతము కాదు, ఎవరికి ఇచ్చిన బహుమతి కాదు, శక్తి సామర్థ్యాలు సంరక్షించుకునే శక్తి, సాగు చేయగల సామర్థ్యం గల వారికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అంటే మరి ఈ భూమి అనేటువంటిది ఎవరి సొంతం కాదు, అంతే కదా, అలాగే ఎవరికి గిఫ్ట్ గా ఇచ్చింది కూడా కాదు, ఎవరిది, ఎవడైతే అతని దగ్గర శక్తి ఉండాలి, అంటే నేను దీన్ని అతను కాపాడుకోగలగాలి, ఆ భూమిని అతను కాపాడుకోగలగాలి, అలాగే దాన్ని సాగు చేసి దాని నుంచి ఎంతో కొంత ఫలసాయం పొందాలి, ఎవడైతే అలాంటి వ్యక్తి ఉన్నాడో వాడికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా ఈ భూమి ఉంది అని చెప్పాడు. సో ఇక్కడ ఇప్పటి వరకు శక్తి కలిగిన వారు మాత్రమే అనుభవిస్తున్నారు, శక్తివంతమైన జాతి తన జనాభా పరిమాణానికి అనుగుణంగా తన భూభాగాన్ని విస్తరించుకునే పద్ధతులను ఎప్పుడూ కనుగొంటుంది అని మరి చెప్పడం జరిగింది దాంట్లో. అలాగే మీన్ క్యాంప్ లో చూసుకుంటే ఇక్కడ ఏమన్నాడు అంటే, ప్రపంచం క్రమంగా దేశాలుగా విభజించబడిన తరుణంలో కొన్ని దేశాలు ఖండాలంతా విస్తరించబడ్డాయి, అంటే కొన్ని దేశాలే ఖండాలంతా విస్తరించబడినాయి. మరి 500 కిలోమీటర్ల వైశాల్యానికే పరిమితమైన నా మాతృ దేశం రాజకీయ శక్తి ప్రపంచాన్ని శాసిస్తుందని అనుకోలేము, అంటే ఈ జర్మనీ అనేటువంటి ఈ చిన్న రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తుందని నేను అనుకోలేనని చెప్పేసి హిట్లర్ మీన్ క్యాంప్ లో చెప్పుకోవటం కూడా జరిగింది. సో మరి ఈయన ప్రకారం చూసుకుంటే ఇక్కడ మరి హెర్బర్ట్ స్పెన్సర్ అలాగే చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతాలను తనకి అనుగుణంగా మార్చుకొని మరి ఒక రకమైనటువంటి ఆలోచనను అతను పొంది ఇతను ఏమనుకున్నాడు అంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మరి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఆక్రమించుకొని నేను బలవంతుడిగా మనుగడ సాగించాలి, అలాగే మరి ఏమైతే చిన్న చిన్న చెత్త ఉందో ఆ చెత్తనంతా వేరేయాలి, నా జాతి ఏమైతే ఉందో ఆ జాతి మాత్రమే ఇక్కడ ఉండాలి, ఈయన జాతి ఏంటి, నార్డిక్ జర్మన్ ఆర్యన్ల జాతి మాత్రమే జర్మనీలో ఉండాలి, రిమైనింగ్ చెత్త అంతా కూడా ఇతను నేను ఏరివేయాలనుకున్నాడు. అంటే మరి జిప్సీలు కావచ్చు, అలాగే మరి కనిపించే యూదులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఏరేసి పక్కన పడేయాలి అనుకున్నాడు అనమాట. సో దానికి అనుగుణంగా మరి నాజీ యొక్క భావజాలం అనేటువంటిది ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. మరి ఇతను చూసుకుంటే ఇతని ప్రకారం ఆర్యన్ జాతి అనేటువంటిది చాలా శ్రేష్టమైనదిగా భావించాడు, దాని శ్రేష్టతను నిలబెట్టాలని భావించాడు, శక్తివంతంగా ఈ ఆర్యన్ జాతి మారి మరి శక్తివంతమైనటువంటి ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని భావించాడు. అంటే ఇతని దృష్టిలో మరి నార్డిక్ జర్మన్ ఆరియన్సే నిజమైనటువంటి జాతిగా మరి ఇతను చూసుకున్నాడు అనమాట. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ హిట్లర్ యొక్క భావజాలంలో మరొక అంశం ఏంటి అంటే, భౌగోళిక రాజకీయ అంశానికి చెందినటువంటి లెబెన్స్రామ్, అలాగే దాన్నే నివాస స్థలం అని పిలుస్తాం. ఏంటి లెబెన్స్రామ్ అంటే ఏంటి, నివాస స్థలం అంటే ఏంటి అంటే, ఇతను నివాసానికి ఎప్పుడూ కూడా కొత్త భూభాగాన్ని స్వాధీనపరచుకోవాలని నమ్మాడు. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు ఒకటే భూమి దగ్గర ఉండకూడదు, మనం ఏం చేయాలి, కొంత కొత్త భూభాగాన్ని ఎప్పటికప్పుడు స్వాధీనపరచుకొని అక్కడ కొంతమందిని పెట్టాలి. సో దాన్నే లెబెన్స్రామ్ లేక నివాస స్థలం అని చెప్పేసి అతనికి ఉన్నటువంటి ఆలోచన. ఏమనుకున్నాడు, దీని ద్వారా మాతృదేశం విస్తరిస్తుంది, ఎప్పుడైతే కొత్త ప్రదేశాన్ని ఆక్రమిస్తాడో మరి ఇతని యొక్క మాతృదేశం అనేది విస్తరించడం మొదలు పడుతుంది. ఎప్పుడైతే విస్తరిస్తుందో అనేక కొత్త ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ స్వస్థలంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు జర్మన్ దేశం భౌతిక వనరులు శక్తిని కూడా పెరుగుతాయి అనేటువంటి ఆలోచన ఇతనికి ఉంది. సో దాని వల్లనే ఇతను తూర్పు వైపుకు విస్తరించడం ద్వారా జర్మన్ ప్రజలందరూ ఒకే భౌగోళిక భూభాగంలో కేంద్రీకరించబడాలని అనుకున్నాడు. అంటే ఇతను ఎటువైపు మరి పెంచాలనుకున్నాడు దేశాన్ని అంటే తూర్పు వైపు విస్తరించాలనుకున్నాడు. సో దానికి మరి ఏది, అందుకే దేని మీద ఫస్ట్ దండెత్తాడు ఇతను అంటే పోలాండ్ మీద దండెత్తాడు. అందువల్లే మరి ఇతని యొక్క ప్రయోగశాలగా దేన్ని చెప్తారు అంటే పోలాండ్ దేశాన్ని చెప్తారు.
సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి నార్డిక్ జర్మన్ ఆర్యన్లు అంటే ఎవరు అంటే ఆర్యులుగా వర్గీకరించబడినటువంటి ఒక తెగ ఉత్తర యూరోపియన్ దేశాలలో నివసించారు. జర్మన్ లేక జర్మన్ మూలాలు కలిగినటువంటి వ్యక్తులనే మరి నార్డిక్ జర్మన్ ఆర్యన్లు అని పిలుస్తాం. సో వీళ్ళనే ఇతను వాంఛనీయులుగా భావించాడు. అంటే వాంఛనీయులు అంటే నీళ్లు కళ్ళు కలిగినటువంటి అందమైన వ్యక్తులు. నార్డిక్ జర్మన్ ఆర్యన్లు ఇతని దృష్టిలో వాంఛనీయులు. అలాగే ఇతను మరి లెబెన్స్రామ్ లేక నివాస స్థలం తూర్పు వైపుగా విస్తరించాలనుకున్నాడు. సో అలా తూర్పు వైపుగా విస్తరించినప్పుడు పోలాండ్ దేశాన్ని తన ప్రయోగశాలగా మార్చుకోవటం జరిగింది. సో మరి జాతీయ అహంకార రాజ్య స్థాపన ఎలా చేశాడనేది చూసుకుంటే ఇతను ఒక ప్రత్యేక జాతి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఆ కళను త్వరగా అమలు చేయడం ప్రారంభించాడు. దానివల్ల స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన నార్డిక్ ఆర్యన్లు మాత్రమే ఉండాలని నాజీలు అనుకున్నారు. వాళ్ళకి పెట్టిన పేరేంటి అంటే వాంఛనీయులు. వాంఛనీయులు అంటే ఏంటి? వాళ్ళు మాత్రమే ఉండదగిన వారు, వాళ్ళు మాత్రమే తనకిష్టమైన వారు అని అర్థం అన్నమాట. ఎవరు వాళ్ళు? నార్డిక్ జర్మన్ ఆర్యన్లు. సో మరి రాజుగారి మొదటి పెళ్ళాం పతివ్రత అంటే ఏంటి? రెండో పెళ్ళాం ఏదో మీ అందరికి తెలుసు. సో ఇక్కడ వాంఛనీయులు నార్డిక్ జర్మన్ ఆర్యన్స్ అయితే మరి అవాంఛనీయులు ఎవరు అంటే జిప్సీలు, యూదులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరినీ కూడా అతను ఉంచాలనుకున్నాడా, ఏం చేయాలనుకున్నాడు అనేది మరి కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. సో మరి ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో వీళ్ళందరూ ఇతరులందరూ కూడా అవాంఛనీయులు అని చెప్పాడు. ఎవరి అవాంఛనీయులు? స్వచ్ఛత లేని అసాధారణమైన జర్మన్లకు జీవించే హక్కు లేదని దీని అర్థం. అర్థమైందా? అంటే హెల్మత్ మనం చెప్పుకున్నాం పాఠం ఫస్ట్ లో. ఈ హెల్మత్ తండ్రి ఇతర నాజీ అధికారులతో కలిసి మానసికంగా లేదా శారీరకంగా అనర్హులుగా పరిగణించబడినటువంటి అనేక మంది జర్మన్లకు అనాయాస అనేటువంటి కార్యక్రమం కింద మరణ శిక్ష విధించారు. ఏంటి అనాయాస అనేటువంటిది ముందు మనకు వస్తుంది. సో కంగారు పడకండి. అనాయాస కార్యక్రమం ద్వారా మరణ శిక్ష విధించారు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆష్విట్జ్ కు తరలిస్తున్న జిప్సీలకు రక్షణగా పోలీసులను ఇచ్చాడు. ఈ ఆష్విట్జ్ అంటే ఏంటో కూడా మీకు ముందు ముందు అన్ని ఒకటొకటి వస్తాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే చూస్తా ఉండండి. ఆష్విట్జ్ కు తరలిస్తున్నటువంటి జిప్సీలకు రక్షణగా పోలీసులు అంటే వీళ్ళందరూ జిప్సీలు. ఇతను పోలీసు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి రక్షణగా ఇక్కడ నుంచున్నాడు అనమాట. అంటే జిప్సీలందరినీ ఎక్కడికో తరలిస్తున్నారు. ఏంటి ఆ ప్లేస్ అంటే ఆష్విట్జ్ అనేటువంటి ప్లేస్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే నాజీ జర్మనీలో నివసిస్తున్న చాలా మంది జిప్సీలు నల్ల జాతీయులు తక్కువ తెగకు చెందిన వారిగా ఉన్నతమైన ఆర్యన్ జాతి యొక్క జీవ స్వచ్ఛతను బెదిరించే జాతిహీనస్తులుగా పరిగణించబడ్డారు. అంటే ఇతని దృష్టిలో మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మనుషులు కాదు, వాళ్ళందరూ అవాంఛనీయులు. కాబట్టి వీళ్ళు అసలు బ్రతకడానికే అనర్హులు. అంటే మరి ఇక్కడ ఏ మాత్రం వీళ్ళు జీవించడానికి అర్హులు కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఇతను ముందుగానే చూసుకున్నాడు. సో జర్మనీ, పోలాండ్ మరియు రష్యాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించినప్పుడు పట్టుబడినటువంటి పౌరులను బానిసలుగా పనిచేయించారు. చాలా మంది కఠినమైన పనులు చేయలేక ఆకలితో మరణించారు. సో ఇక్కడ జాతిహీనస్తులుగా ఎవరిని చూశారంటే యూదులను, జిప్సీలను, నల్ల జాతీయులు. గుర్తుపెట్టుకోండి. యూదులను, జిప్సీలను, నల్ల జాతీయులను జాతిహీనస్తులుగా చూశారు. వీళ్ళని అవాంఛనీయులు అనేటువంటి ఒక పేరుతో పిలవబడటం కూడా కుదిరిందనమాట. అంటే అవాంఛనీయులు ఎవరు అంటే యూదులు, జిప్సీలు అండ్ నల్ల జాతీయులు. ఓకేనా? ఎందుకని వీళ్ళ మీద అంత కసి పెట్టుకున్నాడు? అసలు వీళ్ళకి ఎందుకని యూదుల మీద ఏంటి లేక అసలు అని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ ఇది మనం యాక్చువల్గా యూదుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే అసలు యాక్చువల్గా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక తరం, ఆ తరం ఎలా యూదులుగా మారింది, ఎవరిని నమ్ముకునే వాళ్ళు యూదులు, ఇలాంటివంతా కూడా మనం వేరే రకంగా చెప్పుకున్న తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం ప్రెసెంట్ ఏంటి అంటే యూదులను వీళ్ళు ఎందుకని చూస్తారు అంటే వీళ్ళు ఇక్కడ మనకి నాజీల ద్వేషం ఎందుకని వచ్చింది అంటే సాంప్రదాయ క్రైస్తవ శత్రుత్వానికి పూర్వగామిగా ఉంది అనే ఒక చిన్న మాటతో ఇచ్చాడు. అంటే ఏంటి? ఒకప్పుడు ఎప్పటి నుంచో కూడా వీళ్ళు క్రైస్తత్వ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఈ క్రైస్తవుల యొక్క శత్రుత్వానికి పూర్వగామిగా ఉంది. ఎందుకని? వీళ్ళు క్రీస్తు హంతకులు. అర్థమైందా? అంటే అసలు ఎందుకు కోపం వీళ్ళకి అంటే మరి పరమ పవిత్రమైనటువంటి యేసు ప్రభువుని వీళ్ళు
చంపారు, సిలువ వేసి చంపినటువంటి వ్యక్తుల్లో ప్రథమంగా వీళ్ళే ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళలో ఉంది. అందుకనే క్రీస్తు యొక్క హంతకులుగా అలాగే వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారు. వీళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి పాపాలు వీళ్ళని వెంటాడాయి అనే రకంగా మరి చెప్పొచ్చు, ఒక రకంగా చెప్తే. సో ఇక్కడ మనకి మధ్యయుగ కాలం వరకు యూదులు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారు. వారు ప్రధానంగా ఏం చేశారు అంటే వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసి జీవించారు. వీళ్ళు ప్రత్యేకంగా గుర్తించబడిన గెట్టోస్ అనేటువంటి ప్రాంతాలలో ఉండేవారు. అర్థమైందా? అంటే వీళ్ళు ఉండేటువంటి ప్రాంతాల పేరు అంటే ఎవరైతే ఈ గెట్టోస్ అంటే ఏంటి, గెట్టోస్ అంటే గుర్తుపెట్టుకోండి, గెట్టోస్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతము, యూదులు అక్కడ నివసించేవారు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గెట్టోస్ అనే ప్రాంతాలు ఏంటి అంటే యూదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రీస్తు హంతకులుగా, వడ్డీ వ్యాపారులుగా ముద్ర వేయబడ్డారు. మధ్యయుగ కాలం వరకు వీళ్ళు భూమిని కలిగి ఉండకుండా నిరోధించారు. ప్రధానంగా వీళ్ళ యొక్క వ్యాపారం ఏంటి అంటే వడ్డీ వ్యాపారం. ఓకేనా? సో వీళ్ళు ఆవర్తన వ్యవస్థీకృత హింస మరియు భూమి బహిష్కరణ ద్వారా వీరిని తరచుగా హింసించేవారు. ఏది ఏమైనప్పటికీ యూదుల పట్ల హిట్లర్ యొక్క ద్వేషం జాతికి సంబంధించిన కుహనా శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. ఇది యూదుల సమస్యకు మత మార్పిడే పరిష్కారం కాదని భావించింది. ఇది వారిని సమూలంగా అంతమొందించడం వలన మాత్రమే పరిష్కరించబడుతుంది. సో ఇక్కడ ఏంటి, వీళ్ళని మతం మారిస్తే పోనీ ఆయనకి ఇష్టపడతారా, ఎంతో కొంత వీళ్ళ మీద కోపం ఉంది కదా, పోనీ వీళ్ళని మతం మార్పిస్తే ఏమైనా పరిష్కారం ఉంటుందా అని ఆలోచించారు. కానీ అసలు ఆ ఇంత కూడా ఆలోచన లేదు వాళ్ళకి. ఏంటి, మతం మార్పించే అవకాశం కూడా లేదు. ఎంతసేపు ఆయన ఆలోచన ఏంటి, యూదులను సమూలంగా అంతమొందించాలి అనేటువంటి ఒక్క ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అర్థమైందా? సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలా ఉంది, 1933 నుంచి 38 వరకు నాజీలు యూదులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇక అసలు వీళ్ళని ఎలా నాశనం చేయాలా అనేటువంటి దానిగానే ఉంది, కానీ వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మతం మార్చిపోని మనతో పాటు చూద్దామా, మన దేశంలో ఉంచుకుందామా అనేటువంటి ఆలోచన వీళ్ళకి అసలు లేదు. ప్రత్యేకంగా వాళ్ళు అంతకు ముందు ఉండేటువంటి గెట్టోస్ అనే ప్రాంతాలను గుర్తించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ భూమి నుంచి బహిష్కరించడం, వాళ్ళని విపరీతంగా హింసకు గురి చేయటం లాంటి కార్యక్రమాల ద్వారా వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించే ఆలోచన తప్ప వీళ్ళని ఎలాగైనా పోనీ ఏమైనా కొంచెం మత మార్పిడి లాంటివి చేసి వీళ్ళతో పాటు ఉంచుకుందామనే ఆలోచన అసలు ఏ కోశానా జర్మనీలో ఉన్నటువంటి నాజీ భావజాలంలో లేదు. ఓకేనా? సో ఈ నాజీ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ 33 నుంచి 38 వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది మొదటి దశ. అర్థమైందా? అంటే ఫస్ట్ స్టేజ్ లో వీళ్ళని ఏం చేశారు అంటే వీళ్ళ యొక్క ఏమైతే ధనం ఉండటం కానీ, లేదంటే వీళ్ళకున్నటువంటి భూములు కానీ, వీళ్ళకున్నటువంటి పంటలు కానీ, వీళ్ళకున్నటువంటి గృహాలు కానీ ఏమైతే వీళ్ళ ఆస్తులుగా భావించారో ఇవన్నీ లాగేసుకొని వీళ్ళని కటికి దరిద్రం చేసి పడేశారు ఫస్ట్ దశలో. అలాగే వీళ్ళు మీరు పోతారా పోరా అని భయపెట్టడం మొదలు పెట్టారు వీళ్ళందరినీ. ఒరే ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఎలాగైనా ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, అనవసరం ఇక్కడ వద్దని చెప్పేసి వీళ్ళని బలవంతంగా వెళ్ళిపోమని చెప్పారు. అయితే అందరూ వెళ్ళిపోలేరు కదా, ఎందుకని పాపం వాళ్ళకి అక్కడ పొలాలు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, అందరూ ఎలా వెళ్ళిపోతారు, ఎప్పటికైనా ఈ హిట్లర్ బాగుపోతాడా, ఎలాగైనా మంచి రోజులు రాకపోతాయని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి పాపం అంటే పైకి అనలేరు, ఎందుకని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నియంత. సో దానివల్ల వీళ్ళు పైకి మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. సో మరి చూసుకుంటే రెండో దశలో వీళ్ళని 39 to 45 అంటే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన టైంకి అసలు వీళ్ళని ఒక రేంజ్ లో ఆడుకోవటం మొదలు పెట్టారు. ఎలా అంటే వీళ్ళని కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించడం, అంటే వీళ్ళని కొన్ని ప్లేసెస్ చుట్టూ ముళ్ళ కంచె వేయటం, చుట్టూ కరెంట్ కంచెలు వేసేసి ఫెన్సింగ్లు పెట్టేసి అందులో వీళ్ళని గొర్రెల్ని, పందుల్ని, కుక్కల్ని ఎలా కడతారో అలా ఒక దగ్గర పెట్టడం, లేదంటే ఒక పోలాండ్ లో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబర్ లో వీళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడే చంపేయటం లాంటివి స్టార్ట్ చేశారు. ఇది రెండవ దశ. సో ఈ రెండు దశలు మొదటి దశలో చూసుకుంటేనేమో ఎల్రా అనేటువంటి దానిగా చూసుకున్నారు, అలాగే వాళ్ళని కొంచెం ఎల్లమని బలవంతం చేశారు. రెండో దశలో ఎలాగే వెళ్ళలేదు కాబట్టి చనిపోతామని చెప్పి చంపడం మొదలు పెట్టేశారు అనమాట. సో ఇది ఈ రెండు దశలు మరి యూదుల పట్ల నాజీలు చూపించినటువంటి జాత్యాహంకార ధోరణి మనకు కనిపిస్తూ ఉంటది. ఇక జిప్సీలు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకు ఒక సొంత గుర్తింపు ఉంది. వీళ్ళు సింటీలు, రోమాలు వంటివి కూడా వీళ్ళ యొక్క సమూహాలే, వీరి మూలాలు భారతదేశంలో ఉన్నాయని చాలా మంది భావిస్తారు. సో ఇక్కడ ఈ జిప్సీలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంచార జాతులు, అంటే ఒక దగ్గర నివాసం ఉండరు.
ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నివాసం అంటే స్థిర నివాసం లేనటువంటి వ్యక్తులను జిప్సీలుగా పిలుస్తారు చాలా చోట్ల. సో ఇక్కడ మనం చూసుకుంటే జాతి యొక్క ఆదర్శ ధామం ఏం జరిగింది చూడండి ఒకసారి. ఆక్రమిత పోలాండ్ విభజించబడింది. వాయువ్య పోలాండ్ లో ఎక్కువ భాగం జర్మనీలో విలీనమైంది. ఆక్రమిత ఐరోపా నుంచి వచ్చినటువంటి జర్మన్ జాతి వారికి ఇవ్వడానికి పోలాండ్ వారిని వారి ఇళ్లను ఆస్తులను ఖాళీ చేయించారు. మరి ఏమైతే ఎప్పుడైతే పోలాండ్ ఆక్రమించుకున్నాడో ఈ ఆక్రమించుకున్నటువంటి పోలాండ్ మొక్కలు చేసి ఏం చేశాడు, వాయువ్య పోలాండ్ లో ఎక్కువ భాగం జర్మనీలో కలిసిపోయింది. అంటే జర్మనీకి దగ్గరగా ఉంటది కాబట్టి ఆ పార్ట్ అంతా కూడా ఆ పార్ట్ ని జర్మనీలో కలిపేసుకున్నారు. మరి దీంట్లో ఐరోపా నుంచి వచ్చినటువంటి జర్మన్ జాతి వారికి ఇవ్వడానికి పోలాండ్ వారు వారి ఇళ్లను ఆస్తులను ఖాళీ చేయించి పోలిష్ వారిని, అంటే పోలిష్ అంటే ఎవరు, పోలాండ్ వ్యక్తులను, అంటే పోలాండ్ లో నివసించే వాళ్ళని, మరి ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్ అంటారు, అలాగే పోలాండ్ లో నివసించే వారిని పోలిష్ అంటారు. సో ఈ పోలిష్ వారిని సాధారణ ప్రభుత్వం అనబడే ప్రాంతాలకు పశువుల మందలను వలె తోలినారు. ఓకేనా. అలాగే సామ్రాజ్యంలోని అవాంఛనీయులందరూ ఉంచబడే ప్రాంతం ఏది అంటే ఎక్కడైతే చెప్పాం కదా, పశువుల మందల్లాగా వీళ్ళని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో తోలారనమాట వీళ్ళందరినీ కూడా. సో ప్రజలందరినీ ఆధ్యాత్మికంగా మేధోపరంగా యాచకులుగా ఉంచడానికి పోలిష్ మేధావులను పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి అక్కడ తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ తీసుకెళ్లిపోయి వీళ్ళందరినీ ఏం చేశారు, చంపడమే, వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపటమే. మరి ఆర్యన్ల వలె కనిపించే పోలిష్ పిల్లలను వారి తల్లుల నుంచి బలవంతంగా లాక్కొని జాతి నిపుణులచే పరీక్షలు చేయించారు. అప్ప చూడండి ఎంత దారుణం అసలు. అంటే కొంతమంది పిల్లలు ఆర్యన్లా కల్పిస్తున్నారంట. అంటే వీళ్ళు అంటే మన వాళ్ళేమో, మన జాతి పిల్లలు అయితే మళ్ళీ వాళ్ళని చంపడం తప్పు కాబట్టి అలా వాళ్ళ పోలీస్ తల్లులను వారి తల్లుల నుంచి బలవంతంగా లాక్కొని జాతి నిపుణులచే పరీక్షలు చేయించారు. అంటే ఈడు మరి మనవాడా కాదా అనేటువంటి పరీక్షలు కూడా చేయించారు. ఈ పరీక్షల్లో కనుక ఉత్తీర్ణులు అయ్యారు అనుకోండి, ఆ పిల్లలు జర్మన్ కుటుంబాల్లో పెరుగుతారు. ఒకవేళ ఉత్తీర్ణులు కాలేదనుకోండి, అనాథాశ్రమాల్లో చేర్చి మరి వాళ్ళని గుంపు తిప్పలు పెట్టేవాళ్ళు, అందులో కొంతమంది చనిపోయేవాళ్ళు. సాధారణ ప్రభుత్వం కొన్ని అతిపెద్ద మురికివాడలు, గ్యాస్ ఛాంబర్లను యూదుల హత్యా ప్రాంతాలుగా చేసింది. అంటే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, వాళ్ళని తీసుకెళ్లేటువంటి ఒక వెహికల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, యూదులను మృత్యు శిబిరాలకు తరలించే ఒక సరుకు రవాణా కారు అని చెప్పేసి మనకి బొమ్మ ఇవ్వడం కూడా జరిగింది. సో మరి ఈ రకమైనటువంటి మరణానికి దశలు అంటే ఏ రకంగా ఏ సంవత్సరంలో ఎలా జరిగిందనేది చూసుకుంటే మొత్తంగా మనకి చెప్పుకున్నాం 1933 నుంచి 38 వరకు మొదటి దశ అని చెప్పుకున్నాం కదా. సో 2 దశల్లో వీళ్ళు చేశారని చెప్పాం. అయితే ఇక్కడ మనకి ఈ మరణానికి దశల్ని 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాల్లో వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్స్ ఏంటి అనేటువంటి చూసుకుంటే మొదటగా ఫస్ట్ వాళ్ళకి మొదటి దశలో ఏం చెప్పారంటే మినహాయింపు అనేటువంటి తీసుకొచ్చారు. ఏంటి మినహాయింపు అంటే, మీరు మా మధ్య నివసించే హక్కు లేదు. ఒకటో ఏంటిది మినహాయింపు అంటే ఏంటి, ఎవరికి మినహాయింపు ఇచ్చారు అనేది చూసుకుంటే ఇక్కడ 35లో మరి న్యూరెంబర్గ్ చట్టాలు చేశారు వాళ్ళు. ఏంటి ఆ న్యూరెంబర్గ్ చట్టాల ప్రకారం జర్మన్లు వారి రక్త సంబంధికులు మాత్రమే ఇక మీద జర్మన్ పౌరులుగా ఉంటారు, జర్మన్ సామ్రాజ్యంచే రక్షించబడతారు. అంటే హిట్లర్ ఎవరికి రాజు అంటే ఎవరైతే జర్మన్ రక్తం ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళు మాత్రమే జర్మన్ పౌరులు, వాళ్ళకి మాత్రమే జర్మనీ యొక్క రాజు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి రాజు హిట్లర్ కాదు. అర్థమైందా? సో యూదులు జర్మన్ల మధ్యలో వివాహాలు నిషేధించబడ్డాయి. అంటే యూదులు ఎప్పుడూ కూడా జర్మన్లను పెళ్లి చేసుకోకూడదు. అలాగే యూదులు జర్మన్ల మధ్య వివాహేతర సంబంధాలు ఉండకూడదు. అర్థమైందా? ఒకడు పెళ్లి చేసుకుని ఇంకొకటితో ఇక్కడ మరి అలాంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు కానీ వివాహేతర సంబంధాలు కానీ ఉంచుకోకూడదు. యూదులు జాతీయ జెండాను ఎగరవేయటాన్ని నిషేధించారు. యూదులు మరి జర్మనీ జెండాను ఎగరేయకూడదు, వాళ్ళ జాతీయ జెండా అది కాదు అని ఫిక్స్ చేశారనమాట. సో ఇది న్యూరెంబర్గ్ చట్టం 1935 సెప్టెంబర్లో జరిగింది. అంటే మొదటగా ఏం చేశారు అంటే మెల్లగా వీళ్ళని ఒక పక్కకి తీసుకొచ్చారు, ఒక సైడ్ చేశారు. అంటే ఏంటి, వీళ్ళని మినహాయించారు ప్రతి ఒక్క దాంట్లో కూడా. సో ఈ మినహాయింపు దశగా మొదటి దశ చెప్తాం 33 నుంచి 39 వరకు. ఏమన్నారు, పౌరులుగా మా మధ్య నివసించే హక్కు మీకు లేదని చెప్పేసి వాళ్ళ వ్యాపారాలు బహిష్కరించారు, ప్రభుత్వ సేవల నుంచి బహిష్కరించారు, వాళ్ళ ఆస్తులు బలవంతంగా విక్రయించడం, వశపరచుకోవడం చేశారు, వాళ్ళని ఆస్తులు స్వాధీనం చేసుకుని దోచుకొని వాళ్ళ ఇళ్లపై దాడి చేసి ప్రార్థనా మందిరాలు తగలబెట్టేసి మరి 1938 నవంబర్లో మరి ఒక ఘటనలో పురుషులందరినీ బందీలుగా కూడా చేశారు. ఇది పగిలిన గాజు రాత్రిగా గుర్తింపు పొందింది. అర్థమైందా? సో పగిలిన గాజు రాత్రి ఎప్పుడు అంటే
1938 నవంబర్లో ఏం చేశారు అంటే మరి పురుషులందరినీ బందీలుగా చేశారు. సో ఇది పగిలిన గాజు రాత్రిగా గుర్తించబడింది. సో అంటే ఆ రకంగా వీళ్ళని స్టార్ట్ చేశారు టార్చర్ అనేటువంటిది. సో చూడండి, ఇక్కడ ఆర్యన్లకు మాత్రమే అని పార్క్ లో బల్ల కూడా రాశారు. ఏంటి అంటే ఓన్లీ అక్కడ ఆర్యన్లు మాత్రమే కూర్చోవాలి, యూదులు అనేవాళ్ళు కూర్చోకూడదు. ఇక్కడ యూదుల యొక్క ప్రార్థనా మందిరాలు ఏమైతే ఉన్నాయో వాటిని నాశనం చేశారు. వాటిని సినగాగ్ అంటారు, సినగాజ్ అంటారు. ఓకేనా? అలాగే చూడండి, ఉత్తర సముద్ర స్నానాల వసతిలో యూదులు లేరని తెలియజేశారు. అర్థమైందా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రెండో దశ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సాగింది? 1940 నుంచి మరి 44 వరకు వెలివేత. ఫస్ట్ది ఏంటిది? మినహాయింపు. ఓకేనా? రెండో దశ ఏంటి? వెలివేత. అంటే ఏంటి? అసలు మీరు మా మధ్య ఉండటానికి వీల్లేదు. ఓకేనా? మీరు మా మధ్యలో ఉండటానికి వీల్లేదు. మెల్లగా యూదుల చట్టం సెప్టెంబర్ 1941లో చేశారు. ఈ యూదుల చట్టం సెప్టెంబర్ 1941 ప్రకారం ఏంటి అంటే యూదులందరూ తమ రొమ్ములపై డేవిడ్ పసుపు నక్షత్రాలు ధరించాలి. అలాగే వారి పాస్పోర్ట్ మీద, అన్ని చట్టపరమైన పత్రాలపై, ఇళ్లపై, అన్ని చోట్ల కూడా ఈ పసుపు నక్షత్రాలు ఉంటాయి. అర్థమైందా? సో ఈ పసుపు నక్షత్రాలు ఉన్నాయి అంటే వాడు యూదుడు అని అర్థం. సో యూదుల గృహాల్లో తూర్పున లాడ్జ్ మరియు వార్సా వంటి మురికి వాడల్లో వీళ్ళందరినీ ఉంచారు. దుర్భర పరిస్థితుల కారణంగా పేదరిక ప్రాంతాలు గెట్టోల్లో ప్రవేశించే ముందు యూదులు తమ సంపద మొత్తాన్ని అప్పజెప్పవలసి ఉంటుంది. అంటే చెప్పుకున్నాం కదా, గెట్టోలు అంటే ఏంటి? ప్రత్యేక ప్రాంతాలు. వీళ్ళు ఉండడానికి ప్రత్యేకమైన ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళని ఎలాగైనా దేశం నుంచి పంపించడానికి కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రాంతాలే గెట్టోలు. సో ఈ గెట్టోలకి వెళ్లే ముందు మొత్తం వాళ్ళకున్న సంపద, ఇల్లు కానీ ఆస్తులు కానీ అన్ని కూడా గవర్నమెంట్కి అప్పచెప్పేయాలి, లాగేసుకుంటారు. మరి ఆహారం లేక, పరిశుభ్రత లేక ఈ గెట్టోలు ఆకలికి, ఆకులు చావులకు, వ్యాధులకు నిలయాలయ్యాయి. మరి ఆ రకంగా గెట్టోల్లో చాలా మంది చనిపోవటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? మూడో దశలో ఏం జరిగింది? మూడో దశ ఏంటి అంటే ఫస్ట్ది మినహాయింపు, 2 వెలివేత, మూడోది ఏంటి అంటే వినాశనం. ఇక వినాశనం అంటే రెచ్చిపోయారు. ఇక అసలు మీకు జీవించే హక్కే లేదని చెప్పేసి వాళ్ళని ఇక ఎంత దారుణంగా చంపడం మొదలు పెట్టారంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇతన్ని చచ్చిపోయాడు అనమాట. చూడండి, అంటే మరి గుండ్రంగా కరెంటు తీగలు, ఫెన్సింగ్లు, మరి చుట్టూ ఇనప తీగలు వేసేసి ఎవడైనా పారిపోదామని చూస్తే అతన్ని చంపేస్తారనమాట. సో ఈ రకంగా నిర్బంధ శిబిరాలన్నీ కరెంటు వైర్లతో చుట్టబడ్డాయి. గ్యాస్ ఛాంబర్ బయట గుట్టలుగా పడి ఉన్న బట్టలు. అంటే ఎంత మందిని చంపేశారో అర్థం చేసుకోండి. అర్థమైందా? సో ఈ రకంగా యూరోప్ లో ఉన్నటువంటి యూదులందరినీ వారి గృహాలు, నిర్బంధ శిబిరాలు, గెట్టోల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా మరణ కర్మాగారాలు తీసుకొచ్చి చంపేశారు. మరి పోలాండ్, బెల్జెక్, ఆష్విట్జ్, సోబిబోరు, ట్రెబ్లింకా, చెల్మో, మజ్దానెక్ లాంటి తూర్పు ప్రాంతాలలో వారిని గ్యాస్ ఛాంబర్లలో కాల్చివేశారు. ఇందాక చెప్పాను కదా, ఆష్విట్జ్ అన్నాం. అంటే ఏంటి? ఆష్విట్జ్ అనే అంటే కొన్ని ప్రాంతాల్లో చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఈ అన్ని ఏంటి అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా గ్యాస్ ఛాంబర్లు అన్నమాట. పోలాండ్ లో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబరు, బెల్జియక్ గ్యాస్ ఛాంబరు, ఆష్విట్జ్, సోబిబోరు, ట్రెబ్లింకా, చెల్మో, మజ్దానెక్, మరి ఇలాంటి తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబర్లలో వీళ్ళని తీసుకెళ్ళటం, చంపేయటం అనమాట. అర్థమైందా? ఇందాక మనకు వచ్చినాయి ఏమని? అక్కడ జిప్సీలను తరలిస్తున్న ఆష్విట్జ్ కు జిప్సీలను తరలిస్తున్నారని ఇచ్చాడు. అంటే ఏంటి? ఆష్విట్జ్ గ్యాస్ ఛాంబర్లకు వాళ్ళని తీసుకెళ్లి చంపేయడానికి తీసుకెళ్తున్నారని అర్థం. వాళ్ళ కాపలాగా పోలీసు ఉన్నాడని అర్థం. ఓకేనా? సో శాస్త్రీయ ఖచ్చితత్వంతో నిమిషాల వ్యవధిలో, సామూహిక వ్యవధిలో మరి సామూహిక హత్యల్ని చేసని జరిగారు. అంటే ఎంతో మందిని అక్కడ చూడండి, మరి బూట్లు చూసారా? ఎన్ని అంతిమ పరిష్కారానికి ముందుగా ఖైదీలను తొలగించబడిన బూట్లు. ఏంటి అంతిమ పరిష్కారం అంటే అని మీకు డౌట్ వస్తుంది. నేను చెప్తాను అంతిమ పరిష్కారం అంటే ఏంటో. అలాగే ఇది ఒక నిర్బంధ శిబిరం. ఇది కూడా ఒక నిర్బంధ శిబిరం. కెమెరా మరణ శిబిరాన్ని అందంగా చూపగలదు అని ఇక్కడ చిన్న క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంతిమ పరిష్కారం అంటే ఏంటి అంటే అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? మరి జర్మనీలో యువత ఎలా ఉన్నారనే చూసుకుంటే మరి హిట్లర్ కి మరి దేశంలో యువత అందరూ కూడా మంచి పిచ్చ క్రేజ్. అంతే కదా గెలిచాడు, అన్ని సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలో రావడానికి కారణం యూతే. అందరూ నమ్మారు కాబట్టి. సో ఈయన ఏమనుకున్నాడు అంటే నాజీ భావజాలాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించేస్తే నాజీ సమాజాన్ని నేర్పించేయచ్చు. కాబట్టి పిల్లలకి పాఠశాల లోపల, బయట మొత్తం కూడా ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లో ఇంజెక్ట్ చేస్తూనే ఉండాలి నాజిజం అనుకున్నారు. సో పాఠశాలలు స్వచ్ఛపరచబడ్డాయి, పవిత్రీకరించబడ్డాయి. అంటే ఏంటి స్వచ్ఛపరచబడటం, పవిత్రీకరించబడటం అంటే ఏంటి? అసలు యూదులు అనేవాళ్ళు లేకుండా బయటకు తీసేస్తే అది స్వచ్ఛపరచబడటం, పవిత్రీకరించబడటం. సో యూదులు రాజకీయంగా అవిశ్వసనీయులుగా భావించబడిన ఉపాధ్యాయులను తొలగించారు.
పిల్లలను మొదట వేరు చేశారు. తర్వాత జర్మన్లు యూదులు కలిసి కూర్చోకూడదు, కలిసి ఆడకూడదు అని చెప్పేసి మరి రూల్స్ పెట్టారు. యూదులు శారీరక వికలాంగులు జిప్సీల పిల్లలను పాఠశాల నుంచి బయటకు నెట్టేశారు. మరి చివరికి 1940లో వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్లు పంపారు. అంటే పిల్లలు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళని కూడా చంపేయటం మొదలు పెట్టారు. సో ఈ జాతి వ్యతిరేక సెమిటిజాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ తరగతి చిత్రం చూసుకుంటే మనకి ఇక్కడ ఆ పిల్లోడు చూడండి చెప్తున్నాడు, యూదుల ముక్కు దాని పాయింట్ వద్ద వంగేది, 6వ నెంబర్ లా కనిపిస్తుంది. అంటే పిల్లోడికి ఏం నేర్పిస్తున్నారు? యూదుల ముక్కు ఇలా ఉంటుంది అని నేర్పిస్తున్నారు. అంటే యూదుల ముక్కు ఎలా ఉంటుందో నేర్పిస్తున్నాడంటే వాడి దూరంగా ఉండమనే అర్థం. అంటే చిన్న వయసు నుంచి వాళ్ళలో నాదిజం అనేటువంటి దాన్ని నింపటం, జాత్యాహంకార ధోరణి నింపటం అనేటువంటిదే ఫస్ట్ గా పెట్టుకున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ చూసుకుంటే మరి జర్మనీ పిల్లలకేమో మంచి విద్యాభ్యాసం అందించాడు. అలాగే సైద్ధాంతిక శిక్షణని, మంచి పాఠ్య పుస్తకాలన్నీ కూడా వాళ్ళ నాజిజం సంబంధించినటువంటి బుక్స్ రాయబడ్డాయి. అలాగే జాతి శాస్త్రాన్ని ప్రవేశపెట్టబడింది. అంటే ఏంటి? జాతి అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. మీకు తెలుసో తెలీదో మరి జాతి అనేటువంటి పదాన్ని ఎవరు తీసుకొచ్చారు అనేది మనం చూసుకుంటే ఒకప్పుడు మనకి సైన్స్ లో ఉంటది. ఇది రాజ్యము అంటే వర్గము, అలాగే విభాగము, క్రమము, ఆ తర్వాత చూసుకుంటే కుటుంబము, తర్వాత ప్రజాతి, తర్వాత జాతి. ఎవరు గుర్తొస్తారు అంటే కార్ల్ లిన్నేయస్ గుర్తు రావాలి. కార్ల్ లిన్నేయస్ ఏం చేశాడు అంటే జాతులను మరి అనేటువంటి జాతులు ప్రజాతులు అనేటువంటి మరి ఆ వర్గీకరణ చేసినటువంటి వ్యక్తిగా మనకి కార్ల్ లిన్నేయస్ తెలుసు. సో అతను చెప్పాడు రాజ్యము, వర్గము, విభాగము, మరి అలాగే క్రమము, కుటుంబము, ప్రజాతి, జాతి అంటే ఒక జీవి ఏదైతే ఉందో ఇవి మొత్తం అన్ని కలిగి ఉంటాయి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో ఇలా ఇక్కడ మనం చూసుకుంటే జాతి అనేటువంటి ఒక లక్షణాన్ని మరి కార్ల్ లిన్నేయస్ బయటకు తీసుకొస్తే ఇక్కడ జాతి అనే దాన్ని పెంచి పోషించింది ఎవరు అంటే హిట్లర్ గా చెప్పుకోవచ్చు. చూడండి, జాతి శాస్త్రాన్నే ప్రవేశపెట్టాడు ఏకంగా. గణిత తరగతుల్లో కూడా యూదుల గురించిన మోస భావాలను ప్రచారం చేసేవాడు. పిల్లలకు విధేయత, విశ్వాసం, యూదులను ద్వేషించడం, హిట్లర్ను ఆరాధించడం నేర్పించారు. బాక్సింగ్ నేర్పించాడు చిన్నపిల్లలకి. ఎందుకని? ఉక్కు హృదయంతో దృఢంగా కండబలం కలవారిగా చేయగలదని హిట్లర్ నమ్మాడు. అర్థమైందా? అలాగే ఇక్కడ 10 సంవత్సరాల వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే ఏంటి? ప్రతి పిల్లవాడికి ఒక ఎయిమ్ పెట్టేశారనమాట. ఏంటి ఆ ఎయిమ్ ఏంటి అంటే 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా జంగ్ వోక్లోకి ప్రవేశించాలి. అంటే 14 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా జంగ్ వోక్లో ఉంచుతారు. ఓకేనా? సో అలాగే 14 సంవత్సరాలు అంటే 14 ఇయర్స్ రాగానే అతను హిట్లర్ యూత్ లో జాయిన్ అవ్వాలి. మరి 18 ఇయర్స్ రాగానే అతను లేబర్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలి. అర్థమైందా? ఆ తర్వాత మరి నాజీ సంస్థల్లో పనిచేయాలి. అర్థమైందా? లాస్ట్ లో అతను నాజీ సంస్థల్లో పనిచేయాలి. అంటే ఒక పిల్లోడికి చిన్న వయసు నుంచి పెద్ద వరకు అతను ఎక్కడ ఎలా ఉండాలనేటువంటి దాన్ని ఒక డిసైడ్ చేయడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే చూసుకోండి ఒకసారి. మరి 10 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా జంగ్ వోక్లో ఉంటారు. 14 ఇయర్స్ రాగానే అతను ఎందులో అడుగు పెడతాడంటే హిట్లర్ యూత్ లో అడుగు పెడతాడు. 18 ఏళ్ళు రాగానే లేబర్ సర్వీస్ లో అడుగు పెడతారు. మరి అదంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక దళంలో పనిచేయాలి. లేబర్ సర్వీస్ లోకి వెళ్ళాక మరి పదార్థ దళం కావచ్చు, మరి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, అనే దళాలు ఉంటాయి కదా. సో ఆ దళాల్లో ఎక్కడో దగ్గర పనిచేయాలి. అలాగా పనిచేసిన తర్వాత అతను నాజీ సంస్థల్లో పనిచేయాలి. అంటే ఇక వాళ్ళతో పాటే ఉండిపోతారు. ఆ పిల్లలందరూ నాజిజంలోనే ఉండిపోయేలాగా ప్రయత్నించారనమాట. సో ఈ 1922లో మరి యూత్ లీగ్ ఆఫ్ ద నాజీస్ అనేటువంటి స్థాపించబడింది. 4 సంవత్సరాల తర్వాత దానికి పెట్టిన పేరే హిట్లర్ యూత్. ఓకేనా? అంటే యూత్ అందరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో జర్మనీలో ఉన్న యూత్ ని వేరే సంఘానికి లేకుండా చేసాడు అనమాట. అంటే యూత్లు అంటే తెలుసు మీ అందరికి బోల్డ్ అని యూత్స్ ఉంటాయి. సో ఈ యూత్స్ అన్ని కూడా కొంచెం వేడిగా వాడిగా ఉంటాయి వీళ్ళ భావజాలం. సో అందువల్ల యూత్ అనేటువంటిది హిట్లర్ పేరుతోనే ఉందనుకోండి, ఇక అందరూ ఈ దాంట్లోనే జాయిన్ అవుతారు. ఇంకా వేరే యూత్ అనేటువంటిది లేకుండా మిగిలినటువంటి యువజన సంఘాలన్నింటినీ క్రమ పద్ధతిలో రద్దు చేసేసి నిషేధించి పడేశాడు. అంటే ఇంకేది మిగిలింది? ఒకే ఒక యూత్ ఉంది. ఆ యూత్ పేరే హిట్లర్ యూత్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 1922లో యూత్ లీగ్ ఆఫ్ ద నాజీస్ అనే పేరుతో స్టార్ట్ చేయబడింది. 1926 అంటే 4 సంవత్సరాల తర్వాత హిట్లర్ యూత్ అనే పేరుతో ఇంకా స్థిరపడిపోయింది. ఇక అందరూ 14 ఏళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తి
హిట్లర్ యూత్ లో జాయిన్ అవ్వాలి. 18 ఏళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తి లేబర్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో మరి ఇలా మనకి ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకేనా? సో తర్వాత ఇక్కడ చూడండి, ట్రస్ట్ నో జ్యూ ఆన్ ద గ్రీత్ హీత్, మరి ఏ పిక్చర్ బుక్ ఫర్ బిగ్ అండ్ లిటిల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ట్రస్ట్ నో జ్యూ ఆన్ ద గ్రీన్ హీత్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరిని కూడా ఒక జ్యూని అంటే ఒక యూదుని నమ్మకూడదు. ఏ పిక్చర్ బుక్ ఫర్ బిగ్ అండ్ లిటిల్ అని చెప్పేసి మరి ఇక్కడ బై ఎల్విరా బాయర్, న్యూరెంబర్గ్ డెర్ స్టర్మెర్ 1936లో మరి ఇక్కడ ఇచ్చినటువంటి, అంటే చూడండి ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు, తోటి ఆ బుక్ లో ఉందన్నమాట. స్కూల్ చూడండి, SCHUL స్కూల్ అంట. స్కూల్లో ఏం చేస్తున్నారు, మరి అలా ఎవరికైతే ముక్కు ఉందో ఆ పిల్లలందరినీ గేలి చేసి బయటికి పంపించేస్తున్నారు అనమాట. అంటే ఎవరిని తోటి విద్యార్థులు హేళన చేస్తుండగా పాఠశాల నుంచి బహిష్కరించబడిన యూదు ఉపాధ్యాయుడు విద్యార్థులు, అంటే యూదు అయినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడైనా విద్యార్థి అయినా ఒకటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటిది. సో అది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరి 6 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్బాయిలందరూ కూడా ప్రాథమిక శిక్షణ దేంట్లో పొందాలి అంటే నాజీ భావజాలంలో పొందాలి. సో వాళ్ళు తర్వాత హిట్లర్ కి విధేయతా పూర్వకంగా ఒక ప్రమాణం చేయాలి. ఏంటా ప్రమాణం? మా ప్యూరర్ కు ప్రాతినిధ్యం వహించే ఈ బ్యానర్ సమక్షంలో మన దేశ రక్షకుడైన అడాల్ఫ్ హిట్లర్ కు నా శక్తియుక్తులను నా బలాన్ని అంకితం చేస్తున్నానని ప్రమాణం చేస్తున్నానని చెప్పి, అంటే వాళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళందరూ ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత చివరిలో అంటే ప్యూరర్ అంటే అర్థం ఏంటి? నాయకుడు మార్గదర్శి. ఎవరికి నాయకుడు మార్గదర్శి? అక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఇతను నమ్మారు అని చెప్పడానికే ఇది పెద్ద ఉదాహరణ అన్నమాట. అర్థమైందా? చూడండి, యూత్ పిల్లలందరినీ విషవాయువుల ద్వారా మరణించడానికి మరణ కర్మాగారాలు చేరుకున్నటువంటి యూత్ పిల్లలు, మరి ఆ యూత్ పిల్లలందరినీ కూడా తీసుకెళ్లారు. అలాగే జర్మన్ లేబర్ ఫ్రంట్ అధినేత రాబర్ట్ లే ఏమన్నాడంటే, పిల్లోడికి 3 ఏళ్ళు రాగానే మొదలు పెడతాం, అతను ఆలోచించడం ప్రారంభించగానే వెంటనే అతనికి ఒక చిన్న జెండా ఇస్తాం, అప్పుడు పాఠశాల హిట్లర్ యూత్ సైనిక సేవ వస్తాయి. ఇదంతా అయిపోయాక ఎవరిని వదలం, లేబర్ ఫ్రంట్ వారిని పట్టుకుంటుంది, వారికి ఇష్టమున్నా లేకున్నా మరణించే వరకు వారిని వదిలిపెట్టము. అంటే జర్మనీలో ఉన్న పిల్లల్ని చిన్న వయసు నుంచి వారు పెద్ద అయ్యేదాకా వారిని ఎవరిని వదిలిపెట్టకుండా వాడుకుంటాం అని జర్మన్ లేబర్ ఫ్రంట్ అధినేత రాబర్ట్ లే అన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి వాంఛనీయ పిల్లలు అవాంఛనీయ పిల్లలు మీ అందరికి తెలిసినటువంటి వాళ్ళే. సో నెక్స్ట్ మాతృ సంబంధ మతారాధన వ్యవస్థ ఏంటి? ఇక్కడ చూసుకుంటే నాజీ జర్మనీలో పిల్లలకు స్త్రీలు పురుషులకు భిన్నంగా ఉంటారని పదే చెప్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం నూరిపోస్తారంటే స్త్రీ వేరు పురుషుడు వేరు, స్త్రీకి వేరే కార్యాలు ఉన్నాయి, పురుషుడికి వేరే కార్యాలు ఉన్నాయి, కాబట్టి ఎవరి కార్యం వాళ్ళు చేయాలని చెప్తారు. ఏం చెప్తారు? స్త్రీ పురుషుల సమాన హక్కుల కోసం పోరాటం ప్రజాస్వామ్య పోరాటంలో భాగంగా ఉంది, ఇది తప్పు, ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. అబ్బాయి ఎలా ఉండాలంట? దూకుడుగా కండబలంతో ఉక్కు హృదయంతో ఉండాలని చెప్పారు. అమ్మాయిలు మంచి తల్లులుగా ఉండి స్వచ్ఛమైనటువంటి ఆర్య జాతి పిల్లలను పెంచాలి. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఎటువంటి యూదుని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ చేయకూడదు, స్వచ్ఛమైన మరి ఆర్యన్ జాతి పిల్లలను మాత్రమే మీరు కనాలి అని చెప్తున్నారు. బాలికలు జాతి స్వచ్ఛతను గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు యూదుల నుంచి దూరంగా ఉంటూ ఇంటిని చూసుకుంటూ వారి పిల్లలకు నాజీ విలువలను బోధించాలి, వారి ఆర్య సంస్కృతిని జాతిని కాపాడే వారిగా ఉండాలని చెప్పాడు. హిట్లర్ ఏమన్నాడంటే 1933లో చూడండి ఏం చెప్తున్నాడు? తల్లి అత్యంత ముఖ్యమైన పౌరురాలు, జాతి పరంగా అవాంఛనీయమైన పిల్లలను కన్నటువంటి మహిళలను శిక్షించారు. మరి ఆశించిన పిల్లలు అంటే ఏంటి? వాంఛనీయ పిల్లల కంటేనేమో వాళ్ళకి బహుమతులు ఇచ్చాడు. అర్థమైందా? వారికి ఆసుపత్రుల్లో మంచి చికిత్స ఇచ్చారు, దుకాణాలు థియేటర్ టికెట్లు రైల్వే ఛార్జీల్లో రాయితీలు ఇచ్చారు. అంటే ఎవరు? వీళ్ళందరూ వాంఛనీయుల్ని కంటే. అర్థమైందా? అవాంఛనీయమైన పిల్లల కన్నోళ్ళకేమో మహిళలను శిక్షించారు, మరి వాంఛనీయ పిల్లల కంటే మాత్రం వాళ్ళకి డిస్కౌంట్లు ఇచ్చారు. డిస్కౌంట్ల తర్వాత ఏం చేశారు అంటే 4 పిల్లల్ని కంటేనేమో బ్రాంజ్ పథకం ఇచ్చారు, కాంస్య పథకం. 6 పిల్లల కంటేనేమో వెండి పథకం ఇచ్చారు. అలాగే 8 కంటే ఎక్కువ మందిని కంటే బంగారు బిళ్ళలు కూడా ఇచ్చారు. అంటే వాంఛనీయుల పిల్లల్ని కంటేనేమో వారికి పథకాలు గిఫ్ట్లు ఇచ్చారు, అవాంఛనీయమైన పిల్లల కంటే వాళ్ళకి శిక్షలు విధించారు. అలాగే ఆర్యన్ మహిళలందరినీ కూడా బహిరంగంగా నిందించారు, కఠినంగా శిక్షించారు. అంటే ఎవరు?
ఎవరైతే ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారో, అంటే యూదుల్ని పెళ్లి చేసుకోవడం కానీ, యూదులు పోలిష్ వారితో కానీ ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళని కఠినంగా శిక్షించారు. అలాగే వాళ్ళకు గుండ్లు గీయించి ముఖాలను నల్లగా చేసి వారి మెడలో నేను దేశం యొక్క గౌరవాన్ని పాడు చేశాననే ప్లకార్డులు వేసి పట్టణంలో ఊరేగించారు. ఈ నేరానికి పాల్పడినందుకు చాలా మంది జైలు శిక్షలు వేశారు. వాళ్ళందరూ పౌర గౌరవాన్ని కోల్పోయారు. చూడండి, మరి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ భర్తలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడటం జరిగింది. అంటే ఎవరైతే మరి వాళ్ళ యొక్క నియమాలను పాటించారో వాళ్ళకి మంచి మంచి పథకాలు, మరి బ్రాంజ్, కాంస్యము, సిల్వరు, అలాగే గోల్డ్ పథకాలు ఇచ్చారు పిల్లలకి అన్నవాళ్ళకి, మంచి మంచి పిల్లలకి అన్నవాళ్ళకి. మరి అవాంఛనీయమైనటువంటి పిల్లలకి అన్నవాళ్ళకి కానీ, లేదంటే వేరే మరి యూదులతో కానీ, జర్మన్లతో కానీ, మరి రష్యన్లతో కానీ, పోలిష్ వారితో కానీ సంబంధాలు పెట్టుకుంటే ఈ జర్మన్లు వాళ్ళకి మరి గుండు గీయించి వారి ముఖాలను నల్లగా చేసి వారి మెడలో మరి దేశ గౌరవాన్ని పాడు చేశారనేటువంటి బోర్డులు వేసి పట్టణం అంతా ఊరేగించారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇందాక మనకు వచ్చింది ఏమని, ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి ఆ చావు ఏమైతే ఉందో వాళ్ళని చంపారో వాళ్ళకి చంపటం అనేటువంటి పదం రాకుండా వాటికి కొన్ని పేర్లు పెట్టుకున్నారు. చూడండి ఎంత వెరైటీయో. అంటే వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళు చేసేటువంటి హత్యాకాండలకు కూడా డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు. ఎక్కడా కూడా మేము పలానా వాళ్ళని చంపాం, ఇంతమందిని హత్యేసామని చెప్పట్లా. ఏమంటున్నారు చూడండి, సామూహిక హత్యలకు పేరేంటి అంటే ప్రత్యేక చికిత్స తుది పరిష్కారం అట. ఏంటి తుది పరిష్కారం అంటే? ఇందాక ఎక్కువ అంతిమ పరిష్కారం అని చెప్పాను ఇందాక మీకు. అంతిమ పరిష్కారం అంటే ఏంటి? వాళ్ళని చంపేశారని అర్థమైందా? అంతిమ పరిష్కారం అన్నా అలాగే ప్రత్యేక చికిత్స అన్న ఎవరికి అంటే ఇది యూదులకు పెట్టినటువంటిది. అంటే యూదులను ఎవరైనా చంపేశారు అనుకోండి, అంతిమ పరిష్కారం అయిందా అని అడుగుతారు అనమాట. అంటే ఏంటి? అంతిమ పరిష్కారం అన్నా, తుది పరిష్కారం అన్నా, ప్రత్యేక చికిత్స అన్నా యూదులను చంపే. అలాగే అనాయాస అనేటువంటిది ఇందాక వచ్చింది. అనాయాస అనేటువంటిది ఏంటా శిక్ష? వికలాంగులకు వేసే శిక్ష. అర్థమైందా? వికలాంగులను చంపేయడాన్ని అనాయాస అంటారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి? ఎంపిక, అలాగే క్రిమి సంహారకాలు. ఏంటి పేర్లు ఏంటి అంటే, క్రిమి సంహారకాలు అంటే అర్థం ఏంటి అంటే గ్యాస్ ఛాంబర్ల. అర్థమైందా? గ్యాస్ పంపించి, అంటే విషం గ్యాస్ పంపించి చంపే ప్లేస్లు ఉన్నాయి కదా, విషం గ్యాస్ నేమో క్రిమి సంహారకాలు అని పిలుస్తారు. అదే విషం గ్యాస్ ఛాంబర్లను ఏమంటారు అంటే క్రిమి సంహారపు ప్రాంతాలు అని పిలుస్తారు. అర్థమైందా? సో క్రిమి సంహారకాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు చంపేటువంటి దానికి ఒక వెరైటీ పేర్లు పెట్టుకుని వీళ్ళందరినీ చంపేశారు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, యూదులకు ప్రత్యేక చికిత్స అన్న, తుది పరిష్కారం, అంతిమ పరిష్కారం అన్న యూదులకు విధించే శిక్షలు. అనాయాస అంటేనేమో వికలాంగులకు విధించే శిక్ష. క్రిమి సంహారకాలు అంటే విషపు వాయువులు. క్రిమి సంహారక ప్రాంతాలు అంటేనేమో గ్యాస్ ఛాంబర్లు. అలాగే ఖాళీ చేయించుట అంటే ఏంటి? ఎవాక్యువేషన్ అంటే ఏంటి? ఖాళీ చేయించాం అంటే అర్థం ఏంటి? ప్రజలను గ్యాస్ ఛాంబర్లకు పంపించడం. అర్థమైందా? ఖాళీ చేయించాం అని అర్థం అన్నాడు అనుకోండి, అర్థం ఏంటి అంటే అందరూ రెడీగా గ్యాస్ ఛాంబర్ లో ఉన్నారు, వెళ్ళి క్రిమి సంహారకాలు జల్లు అంటేనేమో గ్యాస్ వదులని. ఆ ప్రాంతానికి పేరేంటి అంటే ఆ గ్యాస్ ఛాంబర్ ప్రాంతానికి క్రిమి సంహారపు ప్రాంతం. సో నకిలీ షవర్ హెడ్లతో అమర్చబడినటువంటి బాత్రూముల వలె ఉండేటువంటి ఈ దొంగ ప్రాంతాలలో వీళ్ళు చేసినటువంటి ఈ హత్యలన్నీ కూడా హత్య అనేటువంటి మాట రాకుండా ప్రత్యేక చికిత్స, తుది పరిష్కారం, అనాయాస, ఎంపిక, క్రిమి సంహారకాలు, ఖాళీ చేయించడం లాంటి కొన్ని కొత్త పదాలని ఉపయోగించి అందరినీ చంపేయడం మొదలుపెట్టారు. అర్థమైందా? సో ఇక్కడ 34లో మరి హిట్లర్ న్యూరెంబర్గ్ పార్టీ ర్యాలీలో మహిళలను ఉద్దేశించి ఏమన్నాడు చూడండి. యుద్ధ భూమిలో ధైర్య సాహసాలతో పురుషుడు చేసే పనిని స్త్రీ ఆత్మత్యాగంతో అంతులేని బాధను కష్టాన్ని అనుభవిస్తూ చేస్తుంది. అంటే ఏంటి అర్థం? అక్కడ స్త్రీ కూడా ఒక యుద్ధం చేస్తుంది. ఏ యుద్ధం? ప్రపంచంలోకి బిడ్డను తీసుకురావటం ఒక యుద్ధంగా భావించాడు. ఇది ప్రజల మనుగడ కొనసాగించడానికి జరిగే యుద్ధం అని చెప్పి ఆడవాళ్ల గురించి మరి మంచిగా చెప్పాడు. అలాగే ఇక్కడ స్త్రీలు పురుషుల యొక్క ప్రపంచంలో వారి ముఖ్య వ్యాపకాల్లో జోక్యం చేసుకోవడం సరైనదని మేము అంగీకరించాం. అంటే ఏంటి? వాళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ప్రపంచం వేరు. మగవాడికి అడ్డం వెళ్ళొద్దు, వాడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాడికి అడ్డంగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అత్యంత తప్పుడు చిత్రం ద ఎటర్నల్ జ్యూ అనేటువంటి దాంట్లో సనాతన యూదులను దుష్టులుగా వర్ణించారు.
అర్థమైంది. దాంట్లో మరి వాళ్ళని కాప్టాలను ధరించి, వాళ్ళందరూ కూడా ఎవరైతే కాప్టాలను ధరించి పొడవైన గెడ్డాలతో వాళ్ళందరినీ చూపించి జర్మన్ యూదులకు వారి బాహ్య రూపాన్ని బట్టి గుర్తించడం కష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళని పురుగులు, ఎలకలు, తెగుళ్లుగా సూచించారు. అలాగే వారి కదలికలను ఎలుకలతో పోల్చారు. నాజిజం ప్రజల మనసులను, వారి భావోద్వేగాలను రెచ్చగొట్టింది. ఇది అవాంఛనీయమైన వారిగా గుర్తించబడిన వారిపై ద్వేషాన్ని, కోపాన్ని రగల్చడానికి సహాయపడింది. అంటే ఏం చెప్పారు? వాళ్ళు యూదుల గురించి కొన్ని బొమ్మలు కూడా వేసి చూపించారన్నమాట. చూడండి, యూదులపై దాడి చేస్తున్న నాజీ పోస్టర్ ఏం చెప్పాడు? డబ్బు, ఎందుకని వీళ్ళు వడ్డీ వ్యాపారులు కాబట్టి ఈ సంచిని చూపించారు. ఇక్కడ సంచిని చూపించి డబ్బే యూదుల యొక్క ప్రధాన దేవత, డబ్బు సంపాదించడానికి వారు పెద్ద పెద్ద నేరాలైనా చేస్తారు, ధనం మూటపై ఎక్కి కూర్చునే వరకు, ధనానికి రాజు అయ్యేంత వరకు వాళ్ళు విశ్రాంతి తీసుకోరు, వాళ్ళు మన రాజ్యంలో ఉండటం అవసరమా అని సాధారణ ప్రజల్లో క్వశ్చన్ మార్క్ పెట్టి ఆన్సర్ గా వాళ్ళు హత్యలు చేయడం మొదలు పెట్టారు. అర్థమైందా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మరి అక్కడ ఉన్నటువంటి జర్మన్ రైతు గురించి చూసుకుంటే, నీవు హిట్లర్కు చెందిన వాడవు. జర్మన్ రైతు ఏంటంట? హిట్లర్కు చెందినవాడు. ఎందుకని? హిట్లరు అందరి మనసులు గెలుచుకోవడానికి చేసినటువంటి ట్రిక్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను జర్మన్ రైతు 2 గొప్ప విపత్తుల మధ్య నిలిచాడు. ఏంటా గొప్ప విపత్తులు? 1 అమెరికా, 2 రష్యా. ఓకేనా? ఏంటంట? అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక విపత్తు, అది పెద్ద పెట్టుబడిదారీ విధానం. అలాగే రెండోది బోల్షివిజం యొక్క మార్క్విస్ట్ ఆర్థిక వ్యవస్థ, ఇది కూడా పెద్ద పెట్టుబడిదారీ విధానం, బోల్షివిజం కలిసి పనిచేస్తాయి. ఇవి 2 యూదుల ఆలోచనల నుంచి పుట్టినవి. అంటే వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ రెండింటిని అంటే, అవి 2 యూదుల ఆలోచనలు. ఏవి? బోల్షివిజం కావచ్చు, అమెరికా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, యూదుల యొక్క ఆలోచనల నుంచి పుట్టినవి. కాబట్టి ప్రపంచ యూదుల యొక్క బహుత్ ప్రణాళిక, కాబట్టి వీళ్ళని రక్షించేటువంటిదే జాతీయ సామ్యవాదం. ఇది ఎవరు చేయగలరు అంటే హిట్లర్ మాత్రమే చేయగలడు అని చెప్పేసి హిట్లర్ మరి నాజీ కరపత్రాన్ని 1932లో మరి చూపించి మరి 20లో ఇతను ప్రకటనా పత్రాన్ని వేసాడు. ఏమని? మరి ముందుండి నడిపే సైనికుడైన హిట్లర్కు ఓటు వేయమని తెలియజేస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ అందరి యొక్క మన్ననలు పొందడానికి ఇతను ఎప్పటికప్పుడు తను చేసిన చర్యలని పాజిటివ్ గా చెప్పుకుంటూ వచ్చాడు. అందరిలో ఒక భ్రమని కల్పించాడు. అంటే నేను దేశం కోసం చేస్తున్నా, అంతేగాని నా సొంత పెత్తనం ఏం లేదని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలు ఇచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1914 ఆగస్టు 1. అలాగే జర్మనీ ఎప్పుడు లొంగిపోయిందంటే నవంబర్ 9, 1918 యుద్ధం ముగిసిపోయింది ఆ రోజుతో. అప్పుడు మీకు జరిగింది తెలుసు, వేమర్ రిపబ్లిక్ ఏర్పడింది. మరి వేమర్ రిపబ్లిక్ ఎప్పుడంటే నెక్స్ట్ ఆ రోజే నవంబర్ 9 రోజు ఎప్పుడైతే లొంగిపోయిందో ఆ రోజే వేమర్ రిపబ్లిక్ ఏర్పడింది. ఆ తర్వాత వెర్సైల్స్ ఒప్పందంలో మరి కొన్ని మంచి మంచి ప్రాంతాలని కోల్పోవడం జరిగింది. మరి ఆ తర్వాత జనవరి 30, 33లో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే మనకి 1/39లో జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది. 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. 41లో జర్మనీ యుఎస్ఎస్ఆర్ పై దాడి చేసింది. ఆ తర్వాత 41లో యూదుల యొక్క సామూహిక హత్యలు ప్రారంభించారు. మరి అది అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో చేరింది ఎప్పుడు అంటే డిసెంబర్ 8, 1941. ఎప్పుడైతే అమెరికా చేరిందో మరి జపాన్, అప్పుడు మనం పెర్ల్ హార్బర్ గురించి చెప్పుకోవడం జరిగింది ఫస్ట్ పార్ట్ లో. సో అక్కడ మరి లిటిల్ మ్యాన్, ఫ్యాట్ బాయ్ ఇవన్నీ మనం బాంబ్స్ వేసారని చెప్పుకున్నాం. అలాగే అక్కడ అణుబాంబుల యొక్క దాడితో మరి 2వ ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఆగిపోవడం జరిగింది. సో ఇక్కడ మనకి సోవియట్ దళాలు అనేటువంటిది ఆష్విట్జ్ ను విడిపించాయి. అంటే ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతాలు చెప్పుకున్నాం కదా. ఆష్విట్స్ అంటే ఏంటి? ప్రత్యేకమైనటువంటి ఆ గ్యాస్ ఛాంబర్లు ఏమైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించాయి అన్నమాట. సో సోవియట్ దళాలు ఆష్విట్జ్ ని విడిపించాయి. యూరప్ లో మిత్రరాజ్యాల విజయం మే 8, 1945 నాడు సిద్ధించింది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి ఇక్కడ జరిగినటువంటి నేరాలన్నీ చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా అనేది చూసుకుంటే పాస్టర్ నీమోన్నర్ ఆయన రాసినటువంటి ఒక కవిత ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. ఎవరు? నాజీలు. అప్పుడు ఇది కమ్యూనిస్ట్ కాదు. తర్వాత సోషల్ డెమోక్రాట్ల కోసం వచ్చారు, నేను డెమోక్రాట్ని కాదు. తర్వాత ట్రేడ్ యూనియన్ల కోసం వచ్చారు, నేను ట్రేడ్ యూనియన్ వాడిని కాదు. తర్వాత యూదుల కోసం వచ్చారు, నేను యూదుని కాదు. ఈసారి నా కోసం వచ్చారు, కానీ నా కోసం నిలబడటానికి ఎవరూ లేరు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమైంది? అంటే
నేను అప్పుడే కొంచెం గట్టిగా నిలబడి ఉంటే వీళ్ళందరూ బతికేవాళ్ళు కదా, వీళ్ళందరినీ చచ్చిపోయిన తర్వాత నేనేం చేయగలనని చెప్పేసి పాస్టర్ నీమోల్లర్ ఆయన యొక్క కవిత ద్వారా మరి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక ఇది ఇచ్చారు, ఒక లారెన్స్ రీస్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ తీశారు. లారెన్స్ రీస్ తన ఇటీవల డాక్యుమెంటరీ ఏంటంటే ద నాజీస్ వార్నింగ్ ఫ్రమ్ హిస్టరీ అనేటువంటి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు మరి ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి, అంటే ఇప్పుడు ముసలోళ్ళు అయిపోతారు కదా అప్పట్లో వాళ్ళందరూ, వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఏం జరిగింది అంటే ఒక ఎమా క్రాన్స్ అనేటువంటి ఒక లేడీ, ఒక జర్మన్ యుక్త వయస్కురాలు ఇప్పుడు నాయనమ్మ రీస్తో ఇలా అన్నారంట. ఏమని? 30లో నిరుద్యోగులకు అణగదొక్కిన వారందరికీ ఒక ఆశ మెరుపు కనిపించిందంట. ఎవరా మెరుపు? ఆయనే, హిట్లర్. జీతాలు పెరిగాయని జర్మనీ తన లక్ష్యాన్ని చేరుకున్న నా స్వీయ అనుభవం ద్వారా చెప్పగలను, ఇది ఒక మంచి సమయం అని చెప్పగలను, ఇది నాకు నచ్చిందంట. అంటే చూడండి, సాధారణ ప్రజలందరికీ నేను జర్మనీలో ఉన్నటువంటి ప్రజల కోసమే చేస్తున్నానని ఎప్పుడైతే ఒప్పించాడో జర్మన్లందరూ అతన్ని గుడ్డిగా నమ్మారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అర్థమైందా? అంటే తను చేసిన ప్రతి ఒక్కదాన్ని ఏంటి వాళ్ళు అంటే ప్రజలు నమ్మేలా చెప్పాడు ప్రతి ఒక్క విషయాన్ని. అందుకనే జర్మనీలో ఉన్నటువంటి వారు అందరూ, అంటే వాంఛనీయులందరూ కూడా ఇది ఆమోదయోగ్యమే. ఎందుకని? వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇచ్చాడు, వాళ్ళకి రాయితీలు కల్పించాడు అన్ని. కాబట్టి వాంఛనీయులు ఎవరు కూడా హిట్లర్ గురించి చెడుగా చెప్పరు. కానీ ఎవరు చెప్తారు? అవాంఛనీయులందరూ హిట్లర్ గురించి చెడుగా చెప్తారు. అంతే కదా. సో ఇక్కడ జరిగిన విషయం అదా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి చార్లెస్ బెరాడ్. సో ఇక్కడ చార్లెస్ బెరాడ్ థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి ఒక ఇక్కడ ఈవిడ కవయిత్రి అన్నమాట. ఈవిడ ఒక రచయిత్రి. ఈవిడ జర్మనీలో యూదుల అనుభవం ఏమైతే ఉందో దాని డైరీలో నమోదు చేసి అత్యంత వివాదాస్పదమైనటువంటి పుస్తకాన్ని ప్రచురించింది. ఎవరివిడ? చార్లెస్ బెరాడ్. సో ఈ చార్లెస్ బెరాడ్ అనేటువంటి రచయిత్రి థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి ఒక ఈ బుక్ ని ప్రచురించడం జరిగింది. ఈ బుక్ లో ఆమె ఏం వివరిస్తుంది అంటే యూదులు వారి గురించి నాజీ మోసపత్తులను ఎలా విశ్వసించడం ప్రారంభించారో ఆమె వివరిస్తుంది. ఏం చెప్పింది? వంకర ముక్కులు, నల్లటి జుట్టు, కళ్ళు, యూదుల రూపాలు, శరీర కదలికలను ఊహించుకున్నారు. నాజీ ప్రెస్ లో ప్రచారం చేయబడిన మోచిత్రాలు యూదులను వేధించేవి, కలలో కూడా అవి వారిని ఇబ్బంది పెట్టేవి. యూదులు గ్యాస్ ఛాంబర్ చేరుకోక ముందే చాలా మంది మరణించారు. అర్థమైందా? అంటే వాళ్ళు ముందే, అంటే ఏ రకంగా వాళ్ళని కంప్రెస్ చేసి వాళ్ళ మనసుల్ని పూర్తిగా వశపరుచుకున్నారని చెప్పడం కోసం ఇక్కడ మరి చెప్పడం జరిగింది. యూదులు వారి గురించి నాజీ మోసపత్తులను ఎలా విశ్వసించడం ప్రారంభించారో ఆమె చెప్పింది అన్నమాట. అంటే వాళ్ళ యొక్క వంకర ముక్కులు, నల్లటి జుట్టు, కళ్ళు, యూదుల రూపాలు, శరీర కదలికలను ఊహించుకోవడం ద్వారా నాజీ ప్రెస్ లో ప్రచారం చేయబడినటువంటి మోస చిత్రాలన్నీ కూడా యూదులను వేధించేవి, కలలో కూడా వారిని ఇబ్బంది పెట్టేవని చెప్తున్నారు. ఓకేనా. సో వార్సా గెట్టో నివాసితులు పత్రాలను సేకరించి ఈ పాల క్యాన్లలో భద్రపరుచుకున్నారు. ఆ తర్వాత ఈ పాల క్యాన్లలో వాళ్ళు రాసినటువంటి డైరీస్ అన్ని కూడా తీసి మరి ఆ డైరీస్ అన్ని చూస్తే వాళ్ళ యొక్క వికృత చేష్టలన్నీ బయటపడి. ఈ పాల క్యాన్ ఏంటి అంటే వాళ్ళు రాసుకున్నటువంటి డైరీలన్నీ కూడా ఏం చేశారు? ఆ కాగితాల రూపంలో అందులో రాసి అవి తీసుకెళ్లి భూమి లోపల పాతి పెట్టారు అనమాట. ఆ కంటైనర్లు. ఈ కంటైనర్లు 1950లో బయట కనుగొనడం జరిగింది. ఆ తర్వాతే ఈ వికృత చేష్టలన్నీ కూడా తెలియడం జరిగింది. ఓకేనా. సో ఈ మారణ హోమం ఏమైతే ఉందో ఈ మారణ హోమం గురించిన సమాచారం ముందు జర్మనీ నుంచి బయటకు పొక్కింది. జర్మనీ ఓడిపోయిన తర్వాత మాత్రమే మరి ఘోర పరాజయం చెందిన తర్వాత శిథిలాల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న దేశంగా జర్మనీ తన కష్టాల్లో మునిగి ఉండగా నాజీల హత్యాకాండలో భాగంగా వారిపై జరిగినటువంటి దురాఘాతాలన్నీ కూడా ఎవరైతే మరి చనిపోవడానికి ముందు, అంటే వాళ్ళ దగ్గర ఎన్ని బాధలు పడ్డారో ఆ యూదులందరూ కూడా మేము అనుభవించిన బాధలు ప్రపంచం గుర్తించాలని భావించారు. ఈ హత్యాకాండ పేరే మరి హోలోకాస్ట్. ఓకేనా. మరి ఈ హత్యాకాండ తర్వాత ఒక గెట్టో నివాసి ఏమన్నాడంట? యుద్ధం తర్వాత ఒక అరగంటైనా బతికుంటే బాగుండు అనుకున్నాడంట. ఎందుకని? నేను అనుభవించింది మొత్తం కూడా ప్రపంచం మొత్తానికి తెలియజేయాలనుకుంటాడంట. అర్థమైందంటే అంత బాధపడ్డాడు అనమాట ఆ వ్యక్తి. దాని తర్వాత చూసుకుంటే వారి యొక్క డైరీలు, నోటు పుస్తకాలు పదిలపరుచుకొని లేఖనాలను సృష్టించుకొని యుద్ధంలో ఓడిపోతామనిపించినప్పుడు కార్యాలయానికి లభ్యమయ్యేటువంటి అన్ని నేరారోపణ సాక్ష్యాలను నాశనం చేయడానికి నాజీ నాయకత్వం వారి కార్యకర్తలకు పెట్రోల్ పంపిణీ చేసిందంట. చూడండి, అంటే
ఎవరి ద్వారానైనా మన విషయం తెలిసిపోద్ది అనుకొని మనం ఓడిపోతాం అనుకున్నప్పుడు నాజీ సైన్యానికి ఏం చెప్పిందంట? పెట్రోల్ ఇచ్చి పంపించిందంట. అంటే ఏంటి? ఏమైనా మన మీద మనం దొరికిపోతాం అనేటువంటి సాక్ష్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగలబెట్టండి అని చెప్పేసి సైన్యానికి, నాజీ సైన్యానికి పెట్రోల్ ఇచ్చి పంపించారని చెప్తున్నారు. అలాగే డెన్మార్క్ తన యూదులను రహస్యంగా జర్మనీ నుంచి కాపాడుకుంది. ఆ పనికి ఉపయోగించినటువంటి పడవల్లో ఇది ఒకటి. అప్పట్లో మరి యూదుల్ని కాపాడుకోవడం కోసం డెన్మార్క్ మరి ఇలాంటి పడవల్ని సృష్టించింది అని చెప్తున్నారు. సో ఇది అంటే ఈ రోజుకి హాలోకాస్ట్ చరిత్ర జ్ఞాపకాలు ప్రపంచంలో అనేక చోట్ల డాక్యుమెంటరీలు, కవితలు, స్మారక చిహ్నాల్లో బతికే ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ హాలోకాస్ట్ అనేటువంటిది ఈ జర్మనీ చరిత్రలో అతి పెద్ద మాయని మచ్చగా మిగిలిపోయింది. దీని మొత్తానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే మరి అడాల్ఫ్ హిట్లర్. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి మరి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ క్లాస్ రూమ్ ని ఉంటాను. మీ సురేష్ కుమార్ వర్మ.